నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. అరకు ప్రాంతాన్ని హోమ్ టూరిజం పేరుతో అభివృద్ధి చేస్తామని హామీ. సత్యసాయి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన. హత్యకు గురైన లింగమయ్య కుటుంబానికి పరామర్శ. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ని తలపిస్తున్నాయని ఘాటు విమర్శలు. భోగాపురం ఎయిర్పోర్టు పనులు 71% పూర్తి. భవిష్యత్ అవసరాల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. శంకరవిలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ పెంచాలంటూ గుంటూరులో కొనసాగుతున్న ఆందోళన. పెట్రోల్ గ్యాస్ ధరల పెంపుని వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన. కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోమ్ టూరిజం పేరిట అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండో రోజు ఆయన పర్యటన కొనసాగింది. డోమ్రిగూడ మండలం కురిడిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం నిర్వహించబడిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటల మొక్కలను అందజేస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పర్యాటక శాఖ సంయుక్త కార్యాచరణతో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పర్యాటకానికి ప్రోత్సాహకాలు కల్పిస్తామని అన్నారు. మీ అందరూ కలెక్టర్ 10 సెంట్లు కనుక భూమి మీకుంటే దానికి నిధులిచ్చి 3 సంవత్సరాలు నిధులిచ్చి మీరు ఆదాయం వచ్చే మార్గాలను మీకు పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటారు. ఇది మీరు నరేగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు వస్తాయి. దీన్ని ఒకసారి కలెక్టర్ గారిని సంబంధిత పంచాయతీరాజ్ అధికారులందరినీ కూడా మీకు పంపిస్తానికి ఒకసారి దాని మీద ఎక్స్ప్లోర్ చేసి కురుడి గ్రామంతో మొదలు పెడతారు వస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ని తలపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శాంతి భద్రతలు దిగజారాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అడుగడుగునా దౌర్జన్యాలకి పాల్పడ్డారు అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 57 చోట్లకు జడ్పీ చైర్మన్ ఎన్నుకునే కార్యక్రమం కానీ, ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, వీటి అన్నింటిలోనూ కూడా 57 చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 7 చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని, తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని, ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా 7 చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్పోన్ చేయించారు. మరో 50 చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో, ఇక జరగక తప్పని పరిస్థితిలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఈ 50 చోట్ల ఎన్నికలు జరిగితే
ఏకంగా 39 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని, ఈ 57 చోట్లైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు. గెలిచిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన సభ్యులు, వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన సభ్యులు, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యులు. మరి ఇలాంటి చోట చంద్రబాబు నాయుడు గారికి బలం లేదని తెలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తూ, ప్రలోభాలను ప్రోత్సహిస్తూ, భయపెట్టిస్తూ, పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కన్నా హీనంగా కూడా వాడుకుంటూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిన రాజకీయాలు? భోగాపురం విమానాశ్రయం పనులు 71% పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దేశంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటే అతి అధునాతనమైనదని చెప్పారు. ఈ విమానాశ్రయంతో దేశ రూపురేఖలు మారుతున్నట్లు తెలియజేశారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర సాంప్రదాయాలు తెలిసేలా విమానాశ్రయంలో కళానిలయం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుందని అన్నారు. జిల్లాకి కూడా వచ్చే విధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ని భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా నిర్మిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్ గా కల్చరల్ డిజైన్స్ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన ముగ్గులు గాని, మన తాలూకా కల్చర్ ట్రెడిషన్ అది కూడా ఉట్టిపడేలా ఇక్కడ ఇంటీరియర్స్ ను కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా చక్కగా ఒక ముందు చూపుతో మన తాలూకా ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా రన్వే లెంత్ 3.8 కిలోమీటర్స్ ఉంది. దేశంలో పెద్ద ఎయిర్పోర్ట్ల తాలూకా రన్వేలు ఎంత పొడవుగా ఉంటాయో అంత పొడవైనటువంటి రన్వే ఇక్కడ మనం నిర్మించుకున్నాం. అంటే కేవలం రేపు భవిష్యత్తులో ఉండే డిమాండ్కే కాకుండా నడిపిస్తున్నారు. జిఎంఆర్ సంస్థ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి స్థానిక ఎంపీ గారు అప్పలనాయుడు గారు, అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఇది కూడా మనం ఇంకా కొంచెం డెప్త్ లోకి వెళ్లి సమస్యలు ఎందుకు వచ్చాయని చూస్తే గత 5 సంవత్సరాలు అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టకొకటి, రెండోది జెన్యున్ గా ఏ సమస్యను కూడా డీల్ చేయాలన్న ఆలోచన కూడా అప్పుడు లేదు. అందుకని ఏ సమస్యను పరిష్కరిద్దామని జెన్యూనిటీతో మనం వెళ్తే ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు గాని లేకపోతే అవకతవకలు గాని ఇవి కూడా కొన్ని కనబడుతున్నాయి. అయితే మాకు కావాల్సింది ఫస్ట్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరైతే ఎయిర్పోర్ట్ కోసం కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళెవరు కూడా నష్టపోకుండా ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఇష్యూస్ ని ఎలా సెటిల్ చేయాలో ఒక డైరెక్షన్ తీసుకొని ముందుకు కూడా నడుస్తామని స్థానిక ప్రజానికం ఎవరైతే వాళ్ళు కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. మనం ఈ జిఎంఆర్ సంస్థతో కూడా మాట్లాడాం. ఇక్కడికెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మన ప్రాంతంలో పెట్టి స్థానికంగా ఉన్నటువంటి యువతి యువకులకి ఇక్కడ క్రియేట్ అయ్యేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అత్యధికంగా మన ప్రాంత వాసులు అడ్వాంటేజ్ తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్స్ గానీ స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడే సెంటర్స్ పెట్టి ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా రానున్న కాలంలో అది స్టార్ట్ చేస్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి విచారిస్తూ ఉండగా తాజాగా సిఐడి పోలీసులు వైసీపీ మాజీ నగర మహిళా అధ్యక్షురాలు గనిక ఝాన్సీకి నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం ఝాన్సీ సిఐడి కార్యాలయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఎందుకు చేయవలసి వచ్చింది, ఎలా జరిగింది, ఎవరు ప్రోత్సహించారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
గుంటూరు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ డిజైన్ మార్చాలంటూ ఆందోళన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో లార్జ్ సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు మానవహారాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జేఏసీ నేతలు భారవి, నల్లికాంత్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు మంగళవారం శంకర్ విలాస్ సెంటర్లో విడుదల చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణని హిందూ కళాశాల నుంచి లార్జ్ సెంటర్ వరకు చేపట్టాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుత డిజైన్ కి వ్యతిరేకంగా 10వ తేదీన జరిగే మానవహారంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గుంటూరు నగర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ తరఫున గత 5 నెలల నుంచి నగరంలో ఈ ఫ్లైఓవర్ గురించి చర్చ జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వమే అధికారులు, మంత్రులు, కేంద్ర మంత్రి గారు అందరూ కలిసి ఐకానిక్ ఫ్లైఓవర్ గుంటూరు నగరానికి రాబోతుంది. అందులో ఆర్యూబీతో సహా సింగిల్ పిల్లర్ ఐకానిక్ ఫ్లైఓవర్ లార్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ దాకా రాబోతోంది. ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పి ప్రకటించారు. కానీ అనూహ్యమైన పరిణామాలు ఈ 2 నెలల నుంచి చోటు చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సేతుబంధన్ పథకం కింద కేవలం 98 కోట్లు మంజూరైందని చెప్పి సాకుతోటి ఆ డబ్బులకు అనుగుణంగా ఈ ఫ్లైఓవర్ని కుదించేసి వాళ్ళు ప్రకటించిన దానికి భిన్నంగా అరండలపేట 9వ లైన్ నుంచి ఏసీ కాలేజ్ దగ్గర దింపే ప్రయత్నం జరుగుతోంది. దానికి డిపిఆర్ని కూడా రిలీజ్ చేసి టెండర్లు కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. గత 2 నెలల నుంచి గుంటూరు నగర ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ఫ్లైఓవర్ కట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే మీరు ప్రకటన చేశారో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రానున్న 100 సంవత్సరాల పాటు ప్రజల అవసరాలని, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తామని చెప్పారు. ఆ ఫ్లైఓవర్ని తీసుకురండి, దానికి కావాల్సిన నిధులు సేకరించండి. ఈ షార్ట్ కట్ మెథడ్లో కట్టేటువంటి ఫ్లైఓవర్ వలన ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. పైగా ఈ ప్రతిపాదనలో ఆర్యూబీ లేదని చెప్పి స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు. సో ఆర్యూబీ లేకుండా ఫ్లైఓవర్ కడితే గుంటూరు నగరం 1 టౌన్ 3 నెలల నుండి ఈ ఆర్ఓబి నిర్మాణం గురించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజల ఊహలకు తగినట్టుగా ఈ బ్రిడ్జి నిర్మాణం లేకుండా ప్రజాప్రతినిధులకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఎవరికీ తెలియకుండా అతి చిన్న బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ గుంటూరు నగరానికి ఉరివేస్తున్నారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా నడుం కట్టి రేపు జరగబోయే ఈ మానవహారంలో పాల్గొని ప్రతి ఒక్కరి నిరసన తెలియజేసినప్పుడే దీని మీద స్పందన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా లాయర్లు, డాక్టర్లు, విద్యా సంస్థలు, బిల్డర్స్, వ్యాపార సంస్థలు అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేసినప్పుడు మాత్రమే వాళ్ళ కనువిప్పు కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఏదో సాధించినట్టుగా కేవలం 98 కోట్లు తీసుకొచ్చి ఒక చిన్న బ్రిడ్జి కట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే నిర్ణయంతో ఉన్నారు. ఇది మళ్ళీ కట్టేది కాదు. 100 సంవత్సరాల వరకు ఉండే ఈ పెట్రోల్ గ్యాస్ ధరల పెంపుని నిరసిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. సిపి నగర శాఖ ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆదాయం లేక అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచడం దారుణంగా ఉందని సిపి నగర కార్యదర్శి మాల్యాద్రి చెప్పారు. పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని అన్నారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగుతుందని అన్నారు. తగ్గించేంత వరకు గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు ప్రభుత్వ విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తగ్గించాలి. గ్యాస్ ధరలు వెంటనే దేశవ్యాప్తంగా నిన్న సహజ వాయువు ఇంధన శాఖ మంత్రి ఏదైతే రేట్లు పెంచడం, మరి గ్యాస్ ని 50 రూపాయలు పెంచడాన్ని సిబిఐగా వ్యతిరేకిస్తాం. దానిలో భాగంగా ఈ రోజు గుంటూరు నగరంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికీ మరి అనేక సార్లు ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటా పోతా ఉన్నాడు. గ్యాస్ సంబంధించి కూడా అదుపు లేకుండా ఓ పక్క ఇంధన కంపెనీలు ఏదైతే బ్యారల్ రేటు ముడి సరుకు
ధరలు తగ్గినప్పటికీ మరి రేట్లు తగ్గించే ఆలోచన లేకుండా ఆ పెన్షన్ రేట్లని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి పెన్షన్ 50 రూపాయలే కాకుండా గతంలో ఏదైతే సిలిండర్ గ్యాస్ అన్ని కూడా పెంచారు. మరి ఇంధన ధరలు మరి తగ్గించిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఈ 11 సంవత్సరాల్లో ప్రజాకంటక పరిపాలనిస్తానని మరి హామీలు వివిధ రకాలైన హామీలు ఇచ్చిన మోడీ గారు అవన్నీ కూడా మర్చిపోయి అదాని అమ్మాలనికి మరి కూడగట్టే పద్ధతి తప్ప రెండో ఆలోచన లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నిన్న ఏదైతే మరి గ్యాస్ సిలిండరు సహజ గృహ ఉపయోగాలకు వాడే గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు, అట్లాగే ఉజ్వల పథకం కింద ఏదైతే తగ్గించిస్తా ఉన్నారో దాన్ని కూడా 50 రూపాయలు పెంచడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అట్లాగే పెట్రోల్ సంబంధించి కూడా మరి 2 రూపాయలు పెంచి ప్రస్తుతానికి మరి అది ఆపుదల చేస్తా ఉన్నారు. ఇంధన కంపెనీలు మరి సుంకాలుగా వసూలు చేయాలనే దాన్ని కూడా విరమించుకోవాలి. ఇప్పటికీ మరి పెరిగిన డీజిల్ గ్యాస్ ధర అట్లాగే వీటన్నిటి వల్ల నిత్యావసర సరుకులు అన్ని కూడా పెరిగిపోవడమే కాకుండా దానివల్ల ప్రజల జీవితం మరి జీవన భారంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితులు మరి ప్రభుత్వం వెంటనే మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా గతంలో పెంచినవి కూడా తగ్గించాలని ఏదైతే 50 రూపాయల చొప్పున పెంచుతూ ఉన్నారో 2 మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు గ్యాస్ ని పూర్తి స్థాయిలో తగ్గించాలని ఉజ్వల ఏదైతే ఉందో 500కి ఇస్తున్న సిలిండర్ ని మరి 50 రూపాయలు పెంచడం దుర్మార్గం, వెంటనే ఉపసంహరించుకోవాలని గుంటూరులోని కొరటపాడులో శ్రీ సీతారాముల వారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈ శోభాయాత్ర చేపట్టారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోత్సరణ నడుమ వీధి వీధిన శోభాయాత్రను నిర్వహించారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవ దర్శనం గావించారు. అందరి సహకారంతో ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొరటపాడు కోదండ రామాలయము అందు కోదండ రామాలయం ఎప్పుడు 1959లో అప్పటి నుండి కూడా శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని 2005 వరకు అది మందిరంగా ఉండేది. 2005 నుంచి అది గుడిగా విగ్రహ ప్రతిష్ట, అలానే ధ్వజస్తంభం ఇవన్నీ కూడా ఆర్పించిన కాడి నుంచి కూడా అందరూ దేవుడి యొక్క ఆశీస్సులతోటి ప్రతి ఒక్క శ్రీరామనవమిని చాలా బాగా ఘనంగా జరుగుతూ ఉంది. వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దానికి సహకరించిన భక్తులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ 5 రోజుల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మొదటి రోజు కళ్యాణము, అదే రోజు రెండో రోజు గ్రామ ఊరేగింపు, అట్లానే తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, అట్లానే 5వ రోజు చివరిగా అపురూపమైన అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటి కూడా సహకరిస్తున్నందుకు
భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే దేవుడి వారి కృప గ్రామం మొత్తానికి అట్లానే గుంటూరు మొత్తానికి కూడా ఉండాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో మేము పూజ జరుపుతా ఉన్నాం. మాకు అవకాశం ఇచ్చిన స్వామివారికి, సీతారాముల వారికి అట్లానే భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గొప్ప ఊరేగింపు ప్రారంభమైనది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అశేష భక్త జనానికి కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలానే 2005 నుండి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం జరిగిన దగ్గర నుండి ఈ యొక్క కొరటిపాడు కోదండ రామాలయం నందు అనేక కార్యక్రమాలు శ్రీరామనవమి సందర్భంగా 5 రోజులు జరుపుతూ ఉంటాము. గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అలానే కొరటిపాడు గ్రామ ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఫిరంగిపురం మండలంలోని గ్రామాల్లో ఉపాధి హామీ కింద చేపట్టిన పనుల్ని వేగవంతం చేయాలని గుంటూరు జిల్లా డ్వామా పీడీ వి శంకర్ తెలిపారు. మంగళవారం ఆయన ఫిరంగిపురం మండలంలోని బేతపూడి, గుండాలపాడు, రేపూడి గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్ని పరిశీలించడం జరిగింది. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మరి అట్లాంటప్పుడు సాయంత్రం మంది కనీసం 500 మంది పంపించారు. ఏప్రిల్, మేలో, జూన్లో సాధించకపోతే మిగతా సంవత్సరం మొత్తం తెలుసుగా. తర్వాత పంటలు జూన్లో వర్షాలు వస్తాయి, కాలువలో నీళ్ళు వస్తాయి, పంటలు చేసుకుంటామని పని చేయడానికి చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఖాళీ ఉపాధి హామీ ఆ 3 నెలల్లో మనం ఏం చేసినా ఆ తర్వాత నువ్వు ఏం చేద్దామన్నా కూడా నీకు పొలం ఉండదు. కూలీ చేద్దామనుకుంటే నీకు పొలం ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. అరకు ప్రాంతాన్ని హోమ్ టూరిజం పేరుతో అభివృద్ధి చేస్తామని హామీ. సత్యసాయి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన. హత్యకు గురైన లింగమయ్య కుటుంబానికి పరామర్శ. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ని తలపిస్తున్నాయని ఘాటు విమర్శలు. భోగాపురం ఎయిర్పోర్టు పనులు 71% పూర్తి. భవిష్యత్ అవసరాల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. శంకరవీర ఓవర్ బ్రిడ్జి విస్తరణ పెంచాలంటూ గుంటూరులో కొనసాగుతున్న ఆందోళన. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుని వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.